తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. ప్రభువు అందరికీ మేలు చేయును, తాను కలిగించిన ప్రాణికోటిని అంతటిని నెనరుతో చూచును. కీర్తన 145 వచనము 9. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ప్రభువైన దేవుని నామములో మీకు శుభములు కలుగునుగాక. ప్రభువు ప్రేమపూరితుడు, కరుణానిధి, సులభముగా కోపపడువాడు కాదు, కృపామయుడు. ఆయన పడిపోయిన వారిని లేవనెత్తును, కృంగిపోయిన వారిని పైకి లేపును. ప్రభువు ఇలాంటి గొప్ప లక్షణాల వలన ప్రపంచమున కొలువయున్న ప్రతి వ్యక్తికి, ప్రతి ప్రాణికి మేలు చేస్తూ ఉన్నాడు, ఆదరముతో చూస్తూ ఉన్నాడు. ఎలాంటి తారతమ్యం చూపకుండా ఆయనను ఆశ్రయించిన ప్రతి వానిని నెనరుతో చూచును. తన దయ కనికరాల వలన ఉపకారం చేయడంలో ప్రభువు వెనుకంజ వేయడు. పేద అయిన, రాజువైన, దరిద్రుడైన, దాసి అయిన ఆయనలో విశ్వాసముంచువాడు ఆయన దయకు, మేలులకు పాత్రుడగును. తానే సమస్త సృష్టికి దైవం. తన వాక్కుతో సృజింపబడిన తన ప్రాణికోటిపై తన ఆదరణను నిండుగా దయచేస్తాడు. మేలు చేయడం, నెనరుతో చూడడం అనేవి దేవుని స్వభావంలో భాగాలు. మేలు చేయు దేవుని ఆశ్రయించడం, కొలవడం, కృతజ్ఞతలు చెల్లించడం వివేకం కలిగిన భక్తుని లక్షణాలు. కావున అన్య దేవుళ్లను కొలవడం, ఆశ్రయించడం మానుకుందాం. ఎందుకంటే వారు నోరున్నా మాట్లాడలేరు, చెవులున్నా వినలేరు, కళ్ళున్నా చూడలేరు, మేలు చేయలేరు. కదలని బొమ్మలు, దేవుని సృష్టిలో కొన్ని వస్తువులు మాత్రమే వారు. కావున నిజమైన, సత్యవంతుడైన, జీవం కలిగిన దేవుణ్ణి పూజించుదాం. మన బ్రతుకులకు వెలుగును, జీవాన్ని పొందుకుందాం. ప్రార్థించుదాము. మమ్మ సదా నెనరుతో చూచు మా ప్రభుడు అయిన దేవా, మీ దయతో మాకు ఎల్లప్పుడూ గొప్ప మేలులను చేయమని, మమ్ము మీ ప్రియ జనముగా స్వీకరించుమని, మీ ప్రియ కుమారుడు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమేన్.